ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, దేవుడు మన కోసం ఎంతో త్యాగం చేశాడు. మనల్ని తయారు చేసిన ఆయనే మన కోసం తన మహిమనంత వీడి మనలా మారాడు. అంత మాత్రమే కాదు, ఎవరు ప్రేమించని మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఎన్నో శోధనలు, శ్రమలు, హింసలు పొంది మన కోసం సిలువలో తన ప్రాణం త్యాగం చేశాడు. ఇలా దేవుని ప్రేమను గుర్తించిన ఒక వ్యక్తి దేవుని కోసం సర్వం త్యాగం చేసి ఆయన ప్రేమను ప్రకటించడం మొదలెట్టాడు. ఒక గొప్ప బేస్బాల్ ప్లేయర్గా మంచి స్థాయిలో ఉండగా దేవుని పిలుపు మేరకు సువార్థికునిగా మారి ఎందరినో దేవుని యొద్దకు నడిపించాడు. అతనే బిల్లీ సండే. బిల్లీ సండే 1862 నవంబర్ 19వ తేదీన అమెరికాలోని వయోవా అనే ప్రాంతంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు విలియం సండే, మేరీ జేన్ కోరీ. ఇతని తండ్రి విలియం సండే గారు సైన్యంలో పనిచేసేవారు. అయితే బిల్లీ సండే గారు పుట్టిన 4 నెలలకే తండ్రి మరణం. బిడ్డ విషయం అతనికి పెట్టిన పేరు తెలియజేస్తూ ఒకసారి వచ్చి చూసి పొమ్మని తన భర్తకు ఉత్తరం రాసింది బిల్లీ సండే గారి తల్లి. అయితే 4 నెలలు గడిచినా ఎలాంటి జవాబు రాలేదు. చివరికి ఒకరోజు మిజోంలో ప్రమాదవశాత్తు మరణించినట్లు సైనిక అధికారుల నుండి కబురొచ్చింది. అసలే కటిక పేదరికంలో ఉన్న కుటుంబం. భర్త పంపిస్తేనే ఇల్లు గడుస్తుంది. తల్లి ఎంతో కష్టపడి ఇళ్లలో పనిచేస్తున్న 2 కుమారులను పోషించడం కష్టమవుతుంది. కాబట్టి తల్లి బిల్లీ సండేని అతని తాతగారైన మార్టిన్ కోరీ దగ్గరకు పంపించింది. బిల్లీ సండే తాతగారికి కొంత సేద్యపు భూమి ఉంది. కాబట్టి తాతగారికి చేదోడు వాదోడుగా బిల్లీ గారు ఆ పొలాల్లో పనిచేస్తుండేవాడు. కానీ ఇష్టంగా మాత్రం కాదు, అయిష్టంగానే చేసేవాడు. తర్వాత కొద్ది రోజులకు తనకు ఊహ తెలిసాక మట్టి పిసుకుని ఈ పని చేయడం కన్నా మరేదైనా పని చేస్తే బాగుండు అనుకుని ఒకరోజు తాతగారితో, తాతయ్య, నేను వేరే ఏదైనా బుర్ర ఉపయోగించే పని చేయాలనుంది. నీవు అంగీకరిస్తే ఆ పనేదో వెళ్ళి నేనే వెతుక్కుంటాను అని చెప్పి అలా తాతగారి అనుమతితో పట్నంలో ఉంటున్న తల్లి దగ్గరికి వచ్చేశాడు. అలా పట్టణానికి వెళ్ళిన బిల్లీ గారికి పనంటూ ఏమీ దొరక్క తల్లి దగ్గరే ఉండిపోయాడు. తల్లి తనకు చేతనైనంత వరకు కూలీ నాలి చేసి కుటుంబాన్ని కొన్నేళ్ల పాటు లాక్కు రాగలిగింది. కానీ ఇంకా ఆమెకు శక్తి చాలక మౌనంగా లోపల కుమిలిపోతుండేది. అయితే పిల్లల గురించి బాగా ఆలోచించి అదే వయోవా రాష్ట్రంలోనే గ్లెన్వుడ్ పట్టణంలో ఉన్న సైనిక అనాథాశ్రమంలో చేరమని చెప్పి పిల్లలిద్దరినీ రైలు ఎక్కించి పంపించింది. అయితే రైలు ఎక్కిన బిల్లీ, అతని అన్న ఎడ్వర్డ్ వారి దగ్గర టికెట్ కొనడానికి చిల్లి గవ్వలేదు. కావున ఒక బెంచ్ క్రింద దాక్కుని ప్రయాణం చేస్తుండగా అప్పుడు వారిని టికెట్ కలెక్టర్ పట్టుకొని నిలదీశాడు. అప్పుడు వారు అతనికి తమ గోడు వివరించి అనాథ గృహం వెళుతున్నామని చెప్పడంతో అతనికి జాలి వేసి ఆశ్రయం ఉండే స్థలం వరకు ప్రయాణానికి అనుమతి ఇచ్చాడు. అలా వీరు సైనిక గృహాన్ని చేరుకున్నారు. తర్వాత రోజులు గడుస్తుండగా చక్కగా అన్నీ జరుగుతున్నాయి అనుకునే సమయంలో కొన్ని కారణాల వల్ల 1.5 సంవత్సరానికి ఆ అనాథ గృహం మూసివేశారు. తర్వాత ఇందులో ఉన్న పిల్లల్ని దివాన్పోర్ట్లో ఉన్న మరో అనాథ గృహానికి మార్చారు. ఈ గృహం క్రైస్తవ విశ్వాసుల చేత నడిపింపబడుతుంది. ఇక్కడికి వచ్చాకే బిల్లీ గారికి చర్చ్, బైబుల్ వంటి విషయాలపై అవగాహన ఏర్పడింది. ఇక్కడ ఉంటూ బడికంటూ తరచుగా వెళ్తుండేవాడే కానీ బిల్లీ గారికి చదువు అంత అబ్బలేదు. బిల్లీ గారికి 14 ఏళ్ల వయసున్నప్పుడు బ్రతుకు తెరువుకు ఏదో ఒక పని చేయక తప్పలేదు. అలా ఒక స్కూల్లో అటెండర్గా కుదిరాడు. ఉదయం సాయంత్రం బొగ్గు మోసుకొచ్చి 30 పొయ్యిల దాకా వెలిగించాలి. నెలకు జీతం $25. కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఎందుకంటే ఈ వెట్టి పని లాంటి ఉద్యోగం చేయలేక అనాథ గృహం వదిలేసి అన్నాదమ్ములిద్దరూ మరలా తమ తాత దగ్గరికి వచ్చేశారు. అలా తాత దగ్గరకు వచ్చి తాతతో కలిసి పనిచేస్తూ ఒకసారి బిల్లీ గారు తాతగారిని,
నాకు ఒక తెల్ల చొక్కా కొనివ్వమని అడిగాడు. అలాగే అది వేసుకుని 4 బజార్లు తిరిగి రావాలని ఆశగా ఉందని తాతతో చెప్పాడు. అందుకు అతని తాతగారు మనవడిని దగ్గరకు తీసుకొని, చూడు బాబు, జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? మన అక్కర్లు తీర్చుకోవడానికి కష్టించి పనిచేసి సాధించుకోవాలి గాని మరొకరిని చెయ్యి చాచకూడొద్దు. మన శక్తికి మించి అలంకరించుకున్నంత మాత్రాన మన కొరిగేది ఏమీ లేదని హితోపదేశం చేశాడు. ఈ మాటలు బిల్లీ గారికి బాగా నచ్చాయి. తర్వాత సువార్థికుడు అయినాక కూడా మనం ధరించేవి మనకు కలిగి ఉన్నవి ఆనందాన్ని ఇవ్వవని, క్రీస్తు ఇచ్చే రక్షణే నిజమైన సంపూర్ణ సంతోషమిస్తుందని, దాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని చెప్పేవారు. అయితే కొన్ని నెలలకు బిల్లీ పొలం పనులతో విసిగిపోయాడు. తర్వాత గుర్రం ఒకటి అద్దెకు తీసుకుని పట్నం వెళ్ళాడు. అక్కడ ఒక చవకబారు హోటల్లో ఉద్యోగానికి కుదిరాడు. పగలంతా పనిచేసి వేళకింత భోజనం తిని రాత్రి పూట కౌంటర్ వెనక నేలపై నిద్రపోయేవాడు. తర్వాత కొన్నాళ్ళకి ఆ పని కూడా మానేసి కర్నల్ స్కాట్ అనే వ్యక్తి దగ్గర లస్కర్గా కుదిరిపోయాడు. ఇదే సమయంలో తమ మిత్రుల సహాయం మేరకు 100 మీటర్ల పరుగు పందెములో మొదటి స్థానంలో వచ్చాడు. అంటే యావత్ అమెరికా దేశంలోనే 100 మీటర్ల పరుగు పందెములో 10 సెకండ్లు పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత బిల్లీ గారు సమయం వృధా చేయకుండా ఉన్నత విద్యను కొనసాగించాడు. తర్వాత మార్షల్ టౌన్లో అగ్నిమాపక బృందములో ఉద్యోగం వచ్చింది. అదే సమయంలో బేస్బాల్ జట్టులో సభ్యుడయ్యాడు. అయితే బేస్బాల్ జట్టులో అడపాదడపా ఆడుతున్న బిల్లీ గారిని వైట్ ఫాక్స్ అనే వ్యక్తి చూసి అతన్ని తన జట్టులో ఆడటానికి కాంట్రాక్ట్ కుదుర్చుకొని సంతకం తీసుకున్నాడు. ఈ విధంగా బిల్లీ 1883లో బేస్బాల్ ఆటే తన జీవనోపాధిగా చేపట్టాడు. బ్రతుకు తెరువుగా మార్చుకున్నాడు. నెలకు $580 జీతం, అలా విలాసవంతమైన జీవితం. పేపర్ల నిండా బిల్లీ గారి చిత్రాలు. ఆటలో అతని నైపుణ్యం, వేగం ఎంతో ప్రచారం పొంది దేశమంతటా అతన్ని పేరు మారుమ్రోగింది. ఇలా బిల్లీ 5 సంవత్సరాల పాటు షికాగో జట్టులో ఆడాక మరో 8 సంవత్సరాలు పిట్స్బర్గ్ జట్టులో, ఫిలదెల్ఫియా జట్టులో ఆడి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే బిల్లీ ఇంకా రక్షణ అనుభవంలోకి రాలేదు. కానీ దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చేవాడు. ఆదివారాలలో ఆటలో పాల్గొనేవాడు కాదు, అది దేవునికే. ఇలా జరుగుతుండగా అది 1887లో ఒకసారి స్నేహితులతో కలిసి బయటకు వచ్చిన బిల్లీ తిరిగి అలసిపోయి ఒక గోడకు ఆనుకొని మాట్లాడుతుండగా అప్పుడు ఒక సువార్త బృందం వారి మధ్య నుండి వెళ్ళింది. వారు పాడుతున్న పాట చిన్నప్పుడు బిల్లీ తల్లి పాడేది. తన తల్లి ముఖం గుర్తు తెచ్చుకొని పరవశుడైన బిల్లీ, నేను వెళుతున్నా, యేసు క్రీస్తు పాదాల చెంతకు వెళుతున్నా అంటూ వారి వెంబడి చర్చ్కు వెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన అతని మిత్రులు బిల్లీకి పిచ్చి పట్టింది అనుకున్నారు. అయితే అప్పటి నుండి తనకున్న చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ పూర్తిగా దేవునిలోనే ఆనందించేవాడు. తన దగ్గరికి స్నేహితులు ఎవరైనా వస్తే వారికి క్రీస్తు గురించి ప్రకటించేవాడు. అలా అతని సంభాషణలో, ప్రవర్తనలో విశేషమైన పరిణామాలకు దారితీసింది. 1887లో నెలకు $500 పైచిలుకు సంపాదిస్తూ కూడా ఇక మీదట ఎవరడిగినా కాంట్రాక్ట్ వ్రాయడం గాని, బేస్బాల్ ఆడటం గాని జరగబోదని ప్రకటించాడు. ఆ విధంగా అమెరికా దేశం ఒక మంచి బేస్బాల్ ఆటగాడిని కోల్పోగా క్రీస్తు మరొక ఆత్మను సంపాదించుకున్నాడు. ఇలా గడుస్తుండగా బిల్లీ గారికి హెలెన్ థామ్సన్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. అలా వీరు 1888 సెప్టెంబర్ మాసములో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నుండి తన జీవితాన్ని స్వార్థ కోసం అంకితం చేసుకున్నాడు. అలా మొదటగా YMCAలో పనిచేశాడు. అక్కడ కోడికల్ని ఏర్పాటు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా తాగుడు, డ్రగ్స్కి బానిసలుగా ఉన్న వారికి కౌన్సిలింగ్ చేస్తూ వారికి స్వార్థ చెప్పేవాడు. తర్వాత రెవరెండ్ జే విల్బర్ట్ బ్యాచ్మన్ అనే ప్రఖ్యాత స్వార్థికుని కలుసుకుని అతని దగ్గర సహాయకుడిగా పరిచర్య చేశాడు. అతనికి సభలు ఏర్పాటు చేయడం, సంగీతకాలని సమకూర్చడం, డేరాలు అమర్చడం, కొన్నిసార్లు అతని బదులు ప్రసంగించే అవకాశాలు కూడా లభించేవి. అయితే కొద్ది కాలానికే విల్బర్ట్ బ్యాచ్మన్ గారు స్వార్థ చేసి బోధకునిగా ఒక చోట స్థిరపడిపోయారు.
దాంతో బిల్లీ నిరుద్యోగిగా నిస్సహాయకుడిగా మిగిలిపోయాడు. ఎటువైపు వెళ్ళాలో అర్థం కాలేదు. నెలకు $580 వచ్చే బేస్బాల్ వదిలేశాడు. YMCAలో ఉద్యోగం వదిలేశారు. ఇప్పుడు చేతిలో ఉద్యోగం లేదు. భార్య, 2 చంటి బిడ్డలు. వీరిని ఎలా పోషించాలి దేవా అని ప్రార్థించేవాడు. సరిగ్గా ఇదే సమయంలో బయోవాలోని ఒక చిన్న చర్చ్ నుండి ప్రసంగించమని ఆహ్వానం వచ్చింది. అప్పుడు అక్కడికి వెళ్ళి స్వార్థ చేశాడు. బిల్లీ గారు ఇలా స్వార్థికునిగా తన ప్రయాణం మొదలెట్టాడు. అయితే బిల్లీ గారికి మొదట్లోనే భయంకరమైన శోధన వచ్చింది. అదేంటంటే, ఒకరోజు బిల్లీ సండే గారు ప్రసంగిస్తున్నాడు. సిన్సినాట్ నుండి వచ్చినట్లుగా చెప్పుకున్న ఒక వ్యక్తి సరాసరి ఫుల్పిట్ మీదకు వచ్చి కాంట్రాక్ట్ పేపర్ మీద సంతకం పెట్టమని పేపర్ ఇచ్చాడు. అలాగే 7 నెలలకు $3,500 ఇస్తానన్నాడు. అందుకు బిల్లీ గారు ఒక్కసారిగా శోధింపబడి ఇలా అన్నారు, నేను మునుపటి బిల్లీ సండేను కాదు. నీకన్నా ముందుగా యేసుక్రీస్తు తన వాక్య పరిచర్య కోసం నియమించుకున్నాడు. నేనిక ఎవరికి దాసుని కాను, కేవలం యేసు ప్రభుకు మాత్రమే అని జవాబు ఇచ్చాడు. బిల్లీ సండేకు ప్రచారకులు ఎవ్వరూ లేకున్నా దినపత్రికల ద్వారా ప్రపంచమంతా అతని పేరు ప్రఖ్యాతలు గొప్పగా ప్రచారం పొందాయి. బిల్లీ సండే గారు స్వార్థ చేసే విధానం చాలా ప్రత్యేకంగా ఉండేది. ఈయన తాను వెళ్తున్న ప్రాంతాలకు ముందే డేట్లు ఇచ్చేవాడు. తర్వాత అక్కడ సభలు ఏర్పాటు చేసి సభ ముగిశాక అక్కడ దగ్గరగా ఉన్న ఇండ్లను ఒక గుంపుగా కలిపి గృహ కూడికలు ఏర్పాటు చేసుకోమని చెప్పేవాడు. ఈ విధంగా ఒక్క పట్టణములోనే 84 ప్రార్థనా గుంపులను స్థాపించగలిగాడు. బిల్లీ సండే గారు ఒకసారి సువార్త చేశాక ఇల్లినియస్ అనే రాష్ట్రంలో ఒకే ఒక రోజులో 15,000 వైన్ షాప్లు మూసేశారు. అలా ఆయన సువార్త చేసిన ప్రతి 15 పట్టణాల్లో 11 చోట్ల మద్యం అమ్మడం, సేవించడం పూర్తిగా నిషేధించబడ్డాయి. బిల్లీ సండే గారి సభల్లో 3 గుంపులు ఉండేవి. అవి సంగీతకారులు, ప్రచారకర్తలు మరియు సభా స్థలాన్ని చూసుకునేవారు. ఈ గుంపుల్లో ఉన్నవారు క్రమశిక్షణలోనూ కార్యనిర్వాహకములోనూ సిద్ధహస్తులైన వారు ఉంటారు. అలాగే బిల్లీ సండే గారు అతని అనుచరులు ప్రతిరోజు మధ్యాహ్న సమయాల్లో ఫ్యాక్టరీలు, పాఠశాలలు, జైళ్ళు మరియు ఆసుపత్రులను సందర్శించి చిన్న చిన్న ఆరాధనలు, కూడికలను నడిపేవారు. బిల్లీ సండే గారి స్వార్థ పరిచర్యలో సహాయకులుగా ఉన్న వారి పేర్లు ఈనాటికి కీర్తి ప్రతిష్టతలు అందుకున్నాయి. వారి పేర్లు టోమర్, హెరాడ్, పవర్, బీడీ, ఎక్లీ మరియు సాక్స్ అనేవారు ఉన్నారు. అలాగే బిల్లీ గారి ప్రసంగాలు ప్రజలు చావబోయేవారు, చావబోతున్న వారికి చేసే బోధగా చెప్పేవారు. ఎందుకంటే ఈయన ప్రసంగాలు చేస్తూ స్టేజ్ మీద 100 మైళ్ళు నడిచేవాడు అని ప్రజలు అంటారు. అలాగే బోధిస్తున్నప్పుడు కింద పడి లేచి అందులో ఉన్న అర్థం వచ్చేలా ఎగిరి గెంతి ఏదో ఒకలా అక్కడికి వచ్చిన వారు రక్షణ పొందాలని తపత్రాయం పడేవాడు. తాను చెప్పాలనుకున్నది ప్రజలకు అర్థం అవ్వటానికి ఎన్ని గంతులైనా పొర్లింతలైనా వేసేవాడు. జంతువుల గురించి మాట్లాడవలసి వస్తే మోకాలు, చేతులు ఉపయోగించి జంతువులా నడిచేవాడు. ప్రార్థిస్తున్న భక్తుని గురించి చెప్పాల్సి వస్తే మోకరించి చెప్పేవాడు. ఇలా అందరికీ భిన్నంగా తప్పకుండా అందరినీ రక్షించాలన్న ఆశతో బోధించేవాడు. బిల్లీ గారి బోధలు కేవలం అక్కడికి వచ్చిన ప్రజల్నే కాక అక్కడికి వచ్చిన పాత్రికేయుల్ని, అలాగే సభ సరిగా జరగాలని చూడాలని వచ్చిన పోలీసులను కూడా మార్చి రక్షణలోకి నడిపేది. ఆయన బోధలకు ప్రేక్షకులు కన్నీరు కార్చిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే పాపిని ఉద్దేశించి అతడు చేసిన పాపాలకు, బుద్ధిహీనతకు సిగ్గుపడేలా బోధించి మార్చేవాడు. బిల్లీ గారి స్వరం మృదువుగా, వినసొంపుగా ఉంటుంది. 2,500 మంది ఉండే సభలో చివరి వ్యక్తికి కూడా స్పష్టంగా వినిపించేలా బోధించేవాడు. బిల్లీ గారు నిరాడంబరంగా జీవించడానికే ఎక్కువగా ఇష్టపడేవారు. సభలకు వెళ్ళినప్పుడు సాధారణంగా హోటల్స్లో బస చేయడం ఆయనకు ఇష్టం ఉండదు. ఆ సమయంలో తన జట్టుతో కలిసి విశాలంగా, విలాసవంతంగా ఉండే ఇల్లును అద్దెకు తీసుకొని ఉండేవారు. అలాగే అందరికీ వండి పెట్టడానికి వంట మనిషిని ఏర్పాటు చేసేవారు. అందుకు అతని సహచరులు అతనిని తల్లిగా భావించేవారు. అతని స్వభావం కూడా అలాంటిదే. అలాగే
కూటాలు పూర్తయ్యాక అందరితో చేతులు కలిపేవాడు. బిల్లీ సండేను గమనిస్తున్న ఒక పత్రికా విలేకరి ఇలా రాశారు: ఆయన నిమిషానికి 57 మందితో చేతులు కలిపేవాడని. బిల్లీ సండే గారు ఇలా 350కి పైగా ఉజ్జీవ సభలు ఏర్పాటు చేసి 1 మిలియన్ జనాంగాన్ని ప్రభువు చెంతకు నడిపించాడు. అలాగే దేశంలోని ఒక అంచు నుండి మరొక అంచు వరకు నిర్విరామంగా సంచరిస్తూ తనకున్న శక్తినంతా క్రీస్తు సువార్తను ప్రసంగించేందుకు వినియోగించేవాడు. బిల్లీ గారు తన చివరి రోజుల్లో ఇండియానాలోని వినోనా లేక్ వద్ద జీవితాన్ని గడిపి 1935వ సంవత్సరం నవంబర్ 6వ తేదీన ప్రభువునందు నిద్రించారు. బిల్లీ సండే గారు బేస్బాల్ ఆటగాడిగా మంచి స్థాయిలో ఉండగా దేవుని స్వరం విని సకల సౌఖ్యాలు విడిచి క్రీస్తును వెంబడించాడు. ఎంతో శ్రమించి సువార్త బోధించాడు. అలాగే దేవుని యందు ఎంతో నమ్మకంగా జీవించాడు. అలా గొప్ప విశ్వాస జీవితాన్ని కొనసాగించి ఇప్పుడు దేవుని చేత ప్రశంసలు అందుకొని దేవునితో నడుస్తున్నాడు. డియర్ ఫ్రెండ్స్, బిల్లీ సండే గారు ఎంతో విలాసవంత జీవితాన్ని వదులుకొని దేవునికి నమ్మకంగా జీవించాడు. అలాంటి గొప్ప విశ్వాస జీవితాన్ని, నమ్మకమైన జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. Thank you. Praise the Lord. Amen.